మనకి స్తోత్రాలు. ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడికకు ఆయన సన్నిధికి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్తాం హల్లెలూయా. బైబిల్ ఉన్నవారందరూ మీ బైబిల్ తెరచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. పౌలు గారు చెబుతున్న మాట కొరింథీ సంఘముతోనూ సంఘ విశ్వాసులైన వారందరితో తను చెబుతున్న మాట, ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు ఎవరు బోధించే వ్యక్తి ఎవరు? ఆయనకి బోధించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. దేవుని సంఘముతో పరిశుద్ధులైన విశ్వాసులతో ఒక దైవజనుడు చెబుతున్న మాట, మనమంతా క్రీస్తు మనస్సును కలిగిన వారం. క్రీస్తు మనస్సు కలిగిన ప్రజలు ఎలా ఉంటారు? క్రీస్తు మనస్సు ఒక విశ్వాసిలో ఉంటే, క్రీస్తు యొక్క స్వభావం దేవుని బిడ్డల జీవితాలలో ఉంటే, ఆ దేవుని పిల్లలు ఎలా ఉంటారు? ఏ విధంగా ప్రవర్తిస్తారు? వాళ్ళకి ఏమేమి తెలుస్తాయి అని వాక్యంలో మనం చూస్తే, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచు ఉన్నాడు. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు వేటిని సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి కూడా అర్థం కాలేదు అని వాక్యం చెబుతుంది. అయితే మనకైతే దేవుడు వాటన్నిటిని కూడా విశదపరచి ఉన్నాడు. మనకు ఎలా తెలుసు దేవుడు వేటిని సిద్ధపరిచాడో? మన నిమిత్తమై వేటిని దేవుడు తయారు చేసి ఉన్నాడో మనకైతే ఎలా తెలుసు? దేవుని వాక్యం అంటుంది, పరిశుద్ధాత్ముడు సమస్తం కూడా మీకు తెలియపరచు ఉన్నాడు. అంటే దేవుని మనస్సు ఎవరిలో ఉంటుందో, దేవుని మనస్సు కలిగి ఏ వ్యక్తి జీవిస్తాడో అతనికి దేవుడు చేసే మేలులు, దేవుడు సిద్ధపరిచిన ఈవులన్నీ కూడా అతనికి తెలుస్తాయి. అతను చక్కగా అర్థం చేసుకుంటాడు. దేవుని మనసే మనకు లేకపోతే, దేవుని మనస్సు కలిగి మనం జీవించకపోతే దేవుని కార్యాలు మనకు అర్థం కావు. దేవుడు నీడనిచ్చినప్పుడు యోనా ఆ చెట్టు క్రింద చక్కగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే ఆ నీడను కాస్త తొలగించాడో
దేవుని మీదనే కోపగించుకుంటున్నాడు. దేవుని మనసు ఏమిటి, దేవుని స్వభావము ఏమిటి నా పట్ల, దేవుని చిత్తం ఏమిటి? దేవుని మనస్సు కలిగిన ప్రజలైతే దేవుని మీద కోపగించుకోరు. నా ఎడల దేవుని చిత్తం ఏంటి, నా పట్ల దేవుని సంకల్పం ఏంటి అని తెలుసుకుంటారు. అందుకనే పౌలు గారు అంటారు, మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుందాం. దేవుని ఆత్మకు నేర్పిన వాడెవడు, ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? తలలు పైకెత్తాలి. దేవుని ఆత్మకి నేర్పినవాడు ఎవడు, ఆయనకు మంత్రి అయి బోధపరిచినవాడు ఎవడు? ఆయనకు బోధించే వ్యక్తి ఎవరు లేరు, ఆయనకు సలహాలు ఇచ్చే వ్యక్తి ఎవరు లేరు. దేవుని ఆత్మకు ఎవరు కూడా నేర్పాల్సిన అవసరమే లేదు. సహజ సిద్ధమైన మనుషులకైతే దేవుని కార్యాలు అర్థం కావు. దేవుని పిల్లలకే అయితే, దేవుని మనస్సు కలిగిన దేవుని పిల్లలకైతే దేవుని కార్యాలన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి. అర్థమయ్యేటట్లు ఆయన మనస్సు మనకి నేర్పుతుంది. చాలామందికి అర్థం కాక దేవుని చిత్తం నా ఎడల ఎలా ఉంది, దేవుని సంకల్పం నా ఇంటి పట్ల ఏ విధంగా ఉంది, నా పిల్లల విషయంలో దేవుని చిత్తం ఏంటి అన్నది చాలామందికి అర్థం కాక గందరగోళమైపోతూ కంగారు పడుతుంటారు. దేవుని వాక్యం చెబుతుంది, దేవుని మనస్సు నీలో ఉంటే, దేవుని మనస్సు కలిగి మనం జీవిస్తూ ఉంటే మనకు అన్నీ కూడా అర్థమవుతాయి. దేవుడు సమస్తాన్ని చక్కగా మనకు తెలియపరుస్తాడు. ఆయన ఏది కూడా దాచిపెట్టేవాడు కాదు. లోకస్తులకైతేనా అన్యులకైతేనా వాళ్ళకు ఏ సంగతులు కూడా అర్థం కావు. ఎందుకంటే దేవుని ఆత్మ వారిలో లేదు, దేవుని మనస్సు వారిలో లేదు కనుక వాళ్ళకి దేవుని విషయాలు ఏవి కూడా అర్థం కావు. మనలో దేవుని ఆత్మ ఉంది, మనలో దేవుని మనస్సు ఉంది కనుక దేవుని కార్యాలన్నిటిని కూడా మనం చక్కగా అర్థం చేసుకుంటాం. అందుకని పౌలు గారు అంటారు, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచిస్తాడు. ఆత్మ సంబంధి కాకపోతే, దేవుని మనస్సు అనేది నీలో లేకపోతే దేవుని సంగతులు మన పొరపాటును కూడా అర్థం చేసుకోలేము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుకుందాం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. తలలు పైకెత్తాలి. మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ఏ మనస్సును మనం ఆయుధముగా ధరించుకోవాలి? క్రీస్తు మనస్సును మీరు ఆయుధముగా ధరించుకొనుడి. క్రీస్తు మనస్సు ఏమిటి? క్రీస్తు యొక్క స్వభావము ఏమిటి? క్రీస్తు మనస్సు ఏ విధంగా ఉంది అని వాక్యంలో మనం చూస్తే, క్రీస్తు శరీరమందు శ్రమపడెను. క్రీస్తు సోమరిపోతు కాదు. క్రీస్తు శరీరమందు శ్రమపడే తత్వం కలిగిన వాడు. ఒక దైవ సేవకునికి ఏ మనసు ఉండాలి? ఒక విశ్వాసకి ఏ మనసు ఉండాలి? క్రీస్తు మనసే ఉండాలి.
క్రీస్తు మనస్సు ఏమిటి? అది శ్రమపడే తత్వం కలిగిన మనస్సు. సుఖభోగానికి అప్పగించుకునే మనసు కాదండి. క్రీస్తు శరీరమందు చక్కగా ఆయన శ్రమపడ్డాడు. మీరు కూడా అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. నేను కష్టపడలేను, నేను శ్రమపడలేను, నాకు ఫలానా వీక్నెస్ ఉంది, నాకు ఫలానా బలహీనత ఉంది, కనుక నేను కష్టపడలేను అంటే దేవుని వాక్యం అంటుంది, నీకు ఆ మనసే లేకపోతే ఏదో ఒక ఊబిలో నువ్వు పడిపోతావు. శ్రమపడే మనస్సు నీకు లేకపోతే, క్రీస్తు కూడా తన శరీరమందు శ్రమపడ్డాడు. ఎందుకని? మన శరీరాన్ని మనం ఎందుకు శ్రమ పెట్టాలి? ఉపవాస ప్రార్థనల చేత, జాగారముల చేత, నిద్రలేమి చేత, మోకాల మీద ఉండి కడుపును కాల్చుకుంటూ ఈ శరీరాన్ని ఎందుకు మనం శ్రమ పెట్టాలి అంటే, మనుష్య ఆశలు ఏవి కూడా నీ మీద దాడి చేయకుండా ఉండాలి అంటే నువ్వు శ్రమ పడాలి. సిలువను మోయటానికే కదా మనం వచ్చింది దేవుని సేవకి. శ్రమలు అనుభవించటానికే కదా ఆయన సేవకు మనం వచ్చాం. విశ్వాస జీవితాన్ని మనం ఆరంభించాం. ఇప్పుడు నేను శ్రమ పడలేను, ఇప్పుడు నేను కష్టపడలేను, అయ్యో నా వల్ల కాదు అని అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా శరీర ఇచ్ఛలలో పడిపోతాడు. మనుష్య ఆశలలో ఆ వ్యక్తి పడిపోయే ప్రమాదం ఉంది. అందుకనే వాక్యం అంటుంది, క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు. మీరు కూడా అట్టి మనస్సును ఆయుధముగా మీరు ధరించుకుంటే తుచ్చమైన అభిలాషలను మీరు జయిస్తారు. దేవుని ఇష్టాన్ని మాత్రమే మీరు జరిగించే మనుషుల్లాగా ప్రవర్తిస్తారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. తలలు పైకెత్తాలి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఏంటి? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరంతా కూడా కలిగి ఉండమని పౌలు గారు ఎందుకు చెప్తున్నాడు? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఏంటో అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. నాకు నచ్చిన మాట ఏంటంటే, క్రీస్తు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడట. యేసుక్రీస్తు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా చేసుకోవటం ఏంటి అని వాక్యంలో చూస్తే, ఏమీ లేని వానిగా, నాకంటూ ఏమీ లేదు అన్నట్లుగా తన్ను తానే చేసుకున్నాడు. అది దేవుని మనస్సు. క్రీస్తు ఏమి కలిగి ఉన్నాడు? సింహాసనం కలిగి ఉన్నాడు. పరలోకములో ఘనత కలిగిన వాడు, మహిమను కలిగిన వాడు, ఆధిక్యతను కలిగిన దేవుడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకి ప్రభు. ఇంతటి గొప్ప దేవుడు నాకంటూ ఏమీ లేదు, ఏమీ లేని వ్యక్తిని అన్నట్లుగా తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఇది దేవుని మనసు. దేవుని మనసు మనలో ఉంటే, నాకు ఇంత డబ్బు ఉంది, ఇంత బంగారు ఉంది, ఇన్ని బంగ్లాలు ఉన్నాయి, ఇంత ఆస్తి ఉంది, ఇంత హోదా ఉంది, ఇంత స్థితి ఉందని పైకి అందరికీ మనం కనుపరుచుకోము. గర్వాన్ని మనం ఎవరి ఎదుట మనం ప్రదర్శించం. అవిధేయతను మనం ఎవరి ఎదుట కూడా కనుపరచం. నేను ఏమీ లేని వ్యక్తిని,
దేవుని వాక్యములో వ్రాయబడిన విషయం. నేను తల్లి గర్భములో నుంచి దిగంబరిగానే వచ్చాను, నేను దిగంబరిగానే వెళ్తాను. నేను ఏమి తీసుకొని రాలేదే, నేను దిగంబరిగా వచ్చాను, అలాగే నేను వెళ్తాను. సమస్తం కలిగిన యేసుక్రీస్తు కూడా నేను ఏమీ లేని వాడను అని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరణము పొందునంతగా, సిలువ మరణము పొందునంతగా ఆయన తన్ను తాను తగ్గించుకొనిన దేవుడు. ఇది దేవుని మనసు. ఈ మనసు కానీ మనకుంటే ఎక్కడ పొరపాటున మనం తల పైకెత్తాం, మోర పైకెత్తి అందరి ఎదుట మన ఘనతను మనం ప్రదర్శించమండి. మనం తగ్గించుకుంటాం, మనం సహిస్తాం. నేను ఏమీ లేని వ్యక్తిని, నాకంటూ ఏది లేదు అన్నట్లుగానే అందరి ఎదుట మనం చక్కగా నడుస్తాం. ప్రైజ్ ది లార్డ్. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. క్రీస్తు మనసు ఏమిటో ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్తమానం 8వ అధ్యాయం మొదటి వాక్యం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అని అనెను. తలల పైకెత్తాను. మన ఇంటికి అడుక్కుండే వ్యక్తి వచ్చి, అమ్మా నేనంటే నీకు ఇష్టమా అంటే ఏమంటాం మనం? చీపురు కట్ట ఇరిగిద్దిరా, మర్యాదగా బయటికి వెళ్ళు అంటాం. కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నేనంటే నీకు ఇష్టమా, నీకు ఇష్టమైతే నన్ను బాగు చెయ్యి, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని దేవుణ్ణి అడిగాడు. ఇక్కడ ఆర్డర్ వేయలేదండి, ఆజ్ఞాపించలేదు. నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి. ఈ సందర్భాన్ని నేను చదువుకున్నప్పుడు నాకు అనిపించింది, దేవుని మనస్సు అనేది ఎలా ఉంటుంది, మనుషుల యొక్క మనస్సు ఎలా ఉంటుంది? పాపము చేత పట్టబడిన ఒక స్త్రీని అక్కడ దాకా తీసుకొని వచ్చారు. బోధకుడా, మోషే ధర్మశాస్త్రం ఈ మనిషిని రాళ్ళతో కొట్టి చంపమంది, మీరేమంటారు అని ప్రభువుని అడిగారు. మోషే ధర్మశాస్త్రం, అక్కడున్న పెద్దలు వాళ్ళంతా ఈ స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలి అని అంటుంటే, వాళ్ళ మనసేమో రాళ్ళతో కొట్టి చంపాలి, ఈ మనిషి పాపం చేసింది, పాపము చేసి పట్టబడిన స్త్రీ, ఏమైనా చంపాలి, రాళ్ళతో కొట్టాలి అని మనుషుల యొక్క మనసు చెబుతుంటే, దేవుని మనసు అంటుంది, మీలో పాపము లేని వాడెవడో మొదటి రాయి ఆ స్త్రీ మీద వేయండి. మన మనసు వేరండి, దేవుని మనసు వేరు. అక్కడ ఏమీ లేకపోయినా సరే, అక్కడ ఏమీ లేకపోయినా ఉంది అన్నట్లు మనం దుష్ప్రచారం చేస్తాం. ఇది మన మనసు. దేవుని మనసే అయితే వాస్తవంగా తను పాపం చేసింది, అయినా దేవుడు అంటాడు, మీలో ఎవడు పాపం లేనివాడు ఎవడో
వాడు మొదటి రాయి ఆ స్త్రీ మీద మీరు వేయండి. దేవుని మనసు మన మనసును మనం పోల్చుకుంటే చాలా దిగజారిపోయిన స్థితి అనేది కనబడుతుంది. అందుకే దేవుని వాక్యం అంటుంది, క్రీస్తు మనసు కలిగి మీరు జీవించాలి. క్రీస్తు మనసు కలిగిన వారు ఏం చేస్తారంటే, అతను కుష్ఠరోగి అయినా సరే, పాపములో పట్టబడిన స్త్రీ అయినా సరే, అతని ఎదుట క్రీస్తు మనస్సును మాత్రమే మనం కనుపరుస్తాం. దేవుడు ఏం చేశాడు? వాస్తవంగా కుష్ఠరోగి దగ్గరికి వస్తే అతన్ని ఎవరు కూడా పొరపాటున తాకటానికి ఇష్టపడరు. కుష్ఠు వ్యాధిని గురించి వాక్యములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. లేవియాకాండం 13వ అధ్యాయం 2వ వాక్యం. మీరు ఆ వాక్యం అంతా చదువుకోండి. కుష్ఠు వ్యాధి అనేది వచ్చిందా రాలేదా అని పరీక్ష చేయటానికి 7 రోజులు ఆ వ్యక్తిని దూరంగా పెడతారు. తలలు పైకెత్తాలి. మామూలుగా ఆ చర్మం మీద తెల్ల పొడ, తెల్ల మచ్చ అనేది వస్తే దాన్ని కన్ఫర్మ్ చేసుకోవటానికి 7 రోజులు ఆ వ్యక్తిని దూరంగా పెడతారు. ఆ పొడ అలాగే ఉంటే, అది వ్యాపించకపోతే మరలా 7 రోజులు అతన్ని దూరంగా పెడతారు. కుష్ఠు వ్యాధి అనేది వచ్చిందా రాలేదా, ఒక తెల్ల పొడ ఏర్పడితేనే ఆ వ్యక్తిని 14 రోజులు పాలానికి దూరంగా పెడుతున్నారు. ఈ కుష్ఠు వ్యాధి కలిగిన మనిషి ఎవరు? సంఘానికి దూరంగా ఉండేవాడు, సమాజానికి దూరంగా ఉండేవాడు. ఎవరు ఆ వ్యక్తితో మాట్లాడటానికి ఇష్టపడరు, పలకరించడానికి ఇష్టపడరు, కరచాలనం చేయటానికి ఇష్టపడరు. ఇతన్ని 14 రోజులు దూరంగా పెట్టాలి. ఒకవేళ రోగము అనేది కానీ కన్ఫర్మ్ అయితే, లేవియాకాండం 13వ అధ్యాయం 44, 45 వాక్యాలు. అతను అపవిత్రుడు, వాడు బొత్తిగా అపవిత్రుడు అని నిర్ణయింపవలెను. కుష్ఠరోగి వస్త్రమును చింపుకోవాలి, పై పెదవిని మూసుకొని అపవిత్రుడను అని బిగ్గరగా పలకాలి. తళ్ళు పైకెత్తండి. చూడండి, ఒకవేళ కుష్ఠు వ్యాధి అనేది కన్ఫర్మ్ అయితే, రోగ నిర్ధారణ జరిగితే, ఆ వ్యక్తి నేను అపవిత్రుణ్ణి అని బిగ్గరగా అరవాలట. నాకు రోగం వచ్చింది, దాచిపెట్టకూడదట, కప్పుకోకూడదు దాన్ని. నేను అపవిత్రుణ్ణి అని బిగ్గరగా అరవాలి. పాలానికి దూరముగా ఉండాలి. సంఘములోకి రాకూడదు ఆ వ్యక్తి, సమాజంలోకి రాకూడదు, సమాజానికి దూరముగా వెళ్ళాలి. నేను పాపిని, నేను అపవిత్రుణ్ణి అని అరవాలి. రోగము తగ్గేంత వరకు అతను సమాజములో చేరకూడదు. అటువంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆ యేసయ్య కనికరం, ఆ యేసయ్య ప్రేమ, ఆయన మనసు ఆ వ్యక్తిని తాకటానికి ఇష్టపడుతుంది, అతనితో మాట్లాడటానికి ఇష్టపడుతుంది. ఒక అశుద్ధుడు,
ఒక అపవిత్రుడు ఆయన దగ్గరికి వస్తే అతన్ని శుద్ధునిగా చేయాలి, అతన్ని ఆరోగ్యవంతునిగా చేయాలి అని దేవుని మనసు కోరుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. పవిత్రత, శుద్ధత అనేది ఎలా కలుగుతుంది? యోహాను సువార్తమానం 15వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకుందాం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. చూడండి, మొదట దేవుడు చేసిన పని ఏంటంటే ఆ వ్యక్తిని తన చేతులతో తాకాడు. దేవుని మనసు ఆ రోగముతో ఉన్న వ్యక్తిని చేతులతో తాకాడు. రెండోదిగా ఆయన వాక్కును పంపాడు. శుద్ధుడు కమ్మని దేవుడు ఆజ్ఞాపించాడు. అందుకే వాక్యం అంటుంది, నేను చెప్పిన మాటను బట్టి. చదువు మరొకసారి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నీ అశుద్ధత, నీ అపవిత్రత, నీ మస్సు, నీ లోపం, నా వాక్కు, నా మాట, నీ లోపమంతటిని, నీ అపవిత్రత అంతటిని నా వాక్కు తొలగించింది. ఆయన వాక్కును పంపి, మాటను పంపి ఆ వ్యక్తిని బాగు చేసిన దేవుడు. చేతులతో తాకి స్వస్థపరిచిన దేవుడు. మాటను పంపి పరిమళ సువాసన కలుగు చేసిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. దేవుడు తన సంఘాన్ని, దేవుడు తన పిల్లల్ని ఎలా పరిశుద్ధపరుస్తాడు, ఎలా పవిత్రపరుస్తాడు అని వాక్యంలో మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుండి చదువుకుందాం. మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను. చూడండి, తల పైకెత్తాలి. ఎవరైనా సరే ఒక మనిషి సాటి మనిషిని ప్రేమించాలి అంటే కలంకము, ముడత, డాగు, మలినము, కర్రగా, మసిబొగ్గులాగుంటే ప్రేమిస్తారా? చెప్పాలి. ఒక మనిషి మరొక మనిషిని ప్రేమించాలంటే డబ్బైనా ఉండాలి, అధికారమైనా ఉండాలి, అందమైనా ఉండాలి, స్టేటస్ అయినా ఉండాలి. ఏదో ఒకటి ఉంటేనే కదా ప్రేమించేది. క్రీస్తు సంఘాన్ని, క్రీస్తు తన పిల్లల్ని ఎప్పుడు ప్రేమించాడు? ఎలా ఉన్నప్పుడు ప్రేమించాడు? అందంగా ఉన్నప్పుడు, సొగసు కలిగి ఉన్నప్పుడు, సౌందర్యం కలిగి ఉన్నప్పుడు, దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు కాదండి. ఆరోగ్యం ఉన్నప్పుడు ఎవరైనా ప్రేమిస్తారు, అందం ఉన్నప్పుడు ఎవరైనా ప్రేమిస్తారు, డబ్బు ఉన్నప్పుడు ఎవరైనా ప్రేమిస్తారు. అవి లేకపోతే క్రీస్తు మనసు ఏమిటి? తన సంఘం ఎలా ఉందట? తన సంఘం కలంకము, ఒకప్పుడు ముడత, ఇవన్నీ ఉంటే కూడా ఆయన సంఘాన్ని ప్రేమించి, ఆ ప్రేమించిన దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడండి? వాష్రూమ్ మనం క్లీన్ చేయాలంటే ఏం చేయాలి? ఒక చేత్తో హార్పిక్ తీసుకోవాలి, ఒక చేత్తో బ్రష్ తీసుకోవాలి, హార్పిక్ వేయాలి, బ్రష్ పట్టుకోవాలి, మొత్తం క్లీన్ చేయాలి. లైజాలు పెట్టి ఇల్లంతా తొడవాలి. క్రీస్తు చేసిన పని ఏమిటంటే సంఘములో మచ్చ, ముడత, డాగు, కలంకాలు ఇవన్నీ ఉంటే ఆయన మనస్సు మౌనంగా లేదు. ఆహా, నా సంఘములో
నా కుమార్తెలో నా కుమారునిలో మచ్చ ఉందా, డాగుందా, కలంకం ఉందా, అయితే మౌనంగా ఉంటాను అని మౌనంగా లేడు ఆయన. ఈ ముడతని, ఈ మచ్చని, ఈ కలంకాన్ని ఆయన ఏం చేశాడు? నా సంఘం, నా సేవకుడు, నా కుమార్తె, నా కుమారుడు నా ఎదుట పరిశుద్ధమైన సంఘముగా నా ఎదుట నిలబడాలి, నిర్దోషమైన సంఘముగా నా ఎదుట నిలవబడాలి. అందుకని ఆయన ఏం చేశాడు? వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుట కొరకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ప్రైజ్ ది లార్డ్. చేతులు పైకెత్తి గట్టిగా చెప్తాం. దేవుని మనసు ఏమిటంటే, నా పిల్లల్ని నేను పవిత్రపరచాలి, పరిశుద్ధపరచాలి. ఎలా ఆయన పవిత్రపరుస్తాడు, ఎలా ఆయన శుద్ధి చేస్తాడంటే వాక్యం అనే ఉదక స్నానము చేత. దేని చేత? చెప్పాలి గట్టిగా, దేని చేత? వాక్యమనే ఉదక స్నానము చేత. ప్రతి ఉదయకాలం, ప్రతి సాయంకాలం, ప్రతిరోజు నీకు స్నానం చేపిస్తూనే ఉంటాడు, కడుగుతూనే ఉంటాడు. ఈ ఎండాకాలం అయితే, సమ్మర్ అయితే 3 పూట్ల స్నానం చేయాలి. ప్రతి శనివారం కడుగుతాడు, ప్రతి ఆదివారం కడుగుతాడు, సువార్త కూడికల్లో కడుగుతాడు, పుట్టినరోజైనా కడుగుతాడు, డెత్ డే అయినా కడుగుతాడు, అన్ని చోట్ల కడుగుతాడు. ఏ ప్రార్థన కూడిక దగ్గరికి వెళ్ళి మీరు కూర్చోండి, అక్కడ దేవుడు కడగకపోతే నన్ను అడగండి. ఏదో ఒక మాట, ఏదో ఒక వాక్యం నీ హృదయాన్ని తాకుతూనే ఉంటుంది. ఏ సేవకుడు నిలబడే వాక్యం చెప్పినా, ఏ సేవకుడు వర్తమానాన్ని అందించినా ఏదో ఒక మాట నీ గుండెను తాకుతూనే ఉంటుంది, నన్ను తాకుతూనే ఉంటుంది. వాక్యము చేసే పని ఏంటి? క్రీస్తు చేసే పని ఏమిటి? నా వాక్యముతో. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఆయన ఏం చేస్తాడంటే నీటి చేత నిన్ను ప్రతి క్షణం, ప్రతి గడియ పవిత్రపరుస్తూనే ఉంటాడు, కడుగుతూనే ఉంటాడు, శుద్ధి చేస్తూనే ఉంటాడు. వాక్యంతోనే కడగాల, ఇక వేరొక దాని చేత మాకు శుద్ధి కలగదా అని మీరంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13, 14 వాక్యాలు. అక్కడ మైల పడిన వారు కొంతమంది ఉన్నారండి. అశుద్ధత కలిగిన మనుషులు కొందరు ఉన్నారు. శరీర సంబంధమైన అశుద్ధత, శరీర సంబంధమైన మైల పడిన మనుషులు కొందరు ఉన్నారు. వారికి ఏంటి ట్రీట్మెంట్ అంటే, వారికి శుద్ధి మేకల రక్తము, ఎడ్ల రక్తము, ఏమండి, ఆవు దూడతో తయారు చేయబడిన బూడిద మూలంగా వాళ్ళకి శుద్ధి అనేది కలుగుతుంది. ఇది పాత నిబంధనలో ఉన్న సంగతి. మరి మనకు కూడా మేకల రక్తము ద్వారా, ఎడ్ల రక్తము ద్వారా, ఆవు దూడ బూడిద ద్వారా మనకు శుద్ధి కలుగుతుందంటే పొరపాటున కలగదు. అందుకని ఆయన ఏం చేశాడు? తన రక్తం అంతటిని కూడా మన నిమిత్తమై ఆయన ధారపోసాడు. క్రీస్తు మనసు ఏమిటంటే, నీ నిమిత్తమై, నా నిమిత్తమై ఒక్క బొట్టు రక్తపు చుక్కను కూడా మిగిల్చుకోలేదు ఆయన. ఒక్క బొట్టు నీటి చుక్కను కూడా తన దేహములో మిగిల్చుకోలేదండి. తన రక్తం అంతటిని ధారపోసాడు. ఎందుకు అంటే, నా రక్తం మీ మనస్సాక్షిని, మీ మనస్సును ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ఇది దేవుని మనస్సు. మీ మనస్సాక్షిని, మీ హృదయాన్ని మేకల రక్తం శుద్ధి చేయలేదు, ఎడ్ల రక్తం శుద్ధి చేయలేదు, బూడిద శుద్ధి చేయలేదు.
మీ మనస్సాక్షిని శుద్ధి చేసేది ఏమిటి? నా రక్తం, నా కల్వారి రక్తం, నా పరిశుద్ధమైన రక్తం. ఆ పవిత్రమైన రక్తం మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ఆయన మనస్సును మనం గమనిస్తే ఎంతటి మంచి మనస్సు అంటే, నీ మనస్సాక్షిని కడగాలని, నీ ఆత్మలో ఉన్న లోపాన్ని తొలగించాలి అని నీ నిమిత్తమై నా నిమిత్తమై ఆయన రక్తం అంతటిని కూడా ధారపోసిన దేవుడు. ఇది దేవుని మనసు. ఇటువంటి మనసు మీ ఒక్కొక్కరికి నా దేవుడు ప్రసాదించును గాక.